ఇక ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా ద్వారం పుణ్ణి టచ్ చేయలేకపోయినా జనసేన అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రగులుతున్న రాజకీయం. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బాబు పాలూరు గారు, జనసేన పార్టీ నాయకులు, మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కాసరగడ్డ నాగార్జున గారు, సో బీజేపీ నుంచి వారు మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. ఇక చిన్నప్రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, వారు మరికొక సేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. ఇటు ముందుగా మనం జనసేన వాళ్ళతో మాట్లాడదాం. బాబు పాలూరు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. గుడ్ మార్నింగ్ అండి బాబు పాలూరు గారు. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మానాయుడు గారు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముందు మీరు జనసేన కాబట్టి ద్వారంపూడి అంశం మీతో మొదలు పెడతాను. విజయకరణ్ గారు టీడీపీ కాబట్టి పార్థసారథి గారి అంశం వారితో మొదలు పెడతాను. సో ఇప్పుడు ఇవన్నీ ఉత్తితి యుద్ధాలు జరుగుతున్నాయా లేకపోతే సీరియస్గా జరుగుతున్నాయా సార్? ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే కాను ఆ మాజీ ఎమ్మెల్యేకి గతంలో మీరు అందరూ కూడా అసలు ఆయన బయట తిరగనివన్నారు, బయటకు వస్తే ఆయన అంతా చూస్తామన్నారు, కేసులు పెడతామన్నారు, లోపల వేస్తామన్నారు, మా తడాకా చూపిస్తామన్నారు, మా సత్తా చూపిస్తామన్నారు. ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయితే ఆయన తడాకా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఆయన మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఏంటి మీ అభిప్రాయం? అంటే సార్, ఇప్పుడు యుద్ధాలు ప్రకటించుకోవడానికి లేకపోతే వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ప్రభుత్వాన్ని వినియోగించుకొని ఇచ్చేయడానికి జనసేన అయితే వాటికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ రోజు మేము మాట్లాడిన మాటలు కూడా మేము అధికారంలోకి వస్తే నీ అంత చూస్తామని అంటే దానికి కారణం తను ఇప్పటికీ మేము అంటాం రేషన్ స్మగ్లరే అని అంటాం. రేషన్ స్మగ్లింగ్ ఇప్పటికీ అంటాం అతను రేషన్ స్మగ్లింగ్ చేశాడు. కాకపోతే ఏంటంటే కొన్ని దొంగతనాలు ఉంటాయండి. ఆ దొంగతనాలు చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఆ దొంగను పట్టుకోగలం తప్పితే ఆ దొంగతనం అయిపోయిన తర్వాత మనం వాడిని పట్టుకోలేం. రేషన్ స్మగ్లింగ్ కూడా అలాంటిదే. రేషన్ స్మగ్లింగ్ అనేది దానికి ఆధారాలు దానికి ఏమి అయిపోయిన తర్వాత దొరకదు, జరుగుతున్నప్పుడే పట్టుకోవాలి. సో దమ్ముంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు చేయమని చెప్పండి ఆ దొంగతనం. ఆ రేషన్ స్మగ్లింగ్ ఏదైతే చేశాడో అది ఇప్పుడు చేయమని చెప్పండి. ఆ రౌడీజం ఏదైతే చేశాడో ఇప్పుడు చేయమని చెప్పండి. ఆ కారు కోతలు ఏవైతే కూసాడో అవి ఇప్పుడు చేయమని చెప్పండి. ఇప్పుడు ఎందుకు చేస్తారు? మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక చేస్తారు. అన్ని మూసుకొని కూర్చున్నాడు కదా. ఏదండి ఇప్పుడు ఎందుకు చేస్తారండి? మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు చేసుకుంటారు. అదే కదా మగతనం అంటే. మరి అంత మగాడు చంద్రశేఖర్ రెడ్డి అన్నప్పుడు మరి ఆయన మగతనం ఏంటో 24/7 ఉండాలి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఉంటే మగాడని ఎందుకంటారు? ఆడంగి అని అంటారు. ఆడంగి కూడా అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో పేరు ఉంటుంది, మూడో పేరు ఉంటుంది. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మంచి ప్రభుత్వం, పరిపాలన, వాళ్ళకి కావాల్సింది సంక్షేమ పథకాలు, వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి. అంతేగాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో లేకపోతే పేరు నానినో లేకపోతే గుట్కా నానినో ఎవరినో అరెస్టులు చేస్తానో లేకపోతే వాళ్ళని టార్చర్ పెడతానో లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకి మేము శిక్షిస్తానో, చేసిన తప్పులకి తప్పనిసరిగా శిక్ష అనేది పడుతుంది. పోలీసులు చట్టం తన పని తను చేసుకుపోతుంది. దానికోసం ప్రభుత్వం అంతా కూర్చొని, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఇలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఇలా శిక్షించాలని చెప్పి కూర్చుంటే ప్రభుత్వం కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? ప్రజలకు కావాల్సిన పథకాలు ఎలా చేరుతాయి? ప్రజలకు కావాల్సింది ఈ రోజు అభివృద్ధి గాడి తప్పింది. అలాగే ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక జనాలు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళకి మనం ఉపాధి ఎలా కల్పించాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టాలి, మన ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలనే ఆలోచన మీద ఉన్నారు తప్పితే వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని ఎలా ఇరికించాలి, లేకపోతే వీళ్ళ చేసిన తప్పులకి మనం ఏ ఆధారాలు చేపట్టాలి అనేది అది సంస్థలు చూడాలి. పోలీస్ వ్యవస్థ కానీ, సిబిఐ వ్యవస్థ కానీ వీళ్ళందరూ చూడాల్సిన అంశాలు అవి. సో తప్పనిసరిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఆ రోజు ఏదైతే జనసేన కార్యకర్తల మీద, నాయకుల మీద ఏదైతే దాడి చేశారో ఆ కేసు ఇప్పటికీ ఉంది. దానికి పోలీసుల శాఖ ఎప్పుడు దాని మీద స్పందించి దాని మీద సరైన దర్యాప్తు చేసి నిర్ణయాలు తీసుకుంటారనేది చూద్దాం. అయితే ఈ రేషన్ స్మగ్లింగ్ అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ స్మగ్లింగ్ అనేది చేయడం ఆపేశాడు. ఆయన భయంతో చేయడం మానేశాడా, లేదా పట్టుబడిపోతే మొత్తం సంపాదించుకున్నంత ఊడిపోతుందని చెప్పి అలా చేశాడా, లేకపోతే థర్డ్ డిగ్రీ. ఇప్పుడు ఏ దొంగకైనా ఒకటి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, లేదు రెండో ఆప్షన్ ఏంటంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించాలి. కాదు బాబు గారు, ఓకే ఇప్పుడు ఆయన రేషన్ స్మగ్లింగ్ చేయడం మానేశారు అన్నారు కదా, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు రేషన్ స్మగ్లింగ్? మరి రేషన్ స్మగ్లింగ్ చేయడానికి అవకాశాలు లేకుండా ఈ రోజు మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఆయన చక్కగా ఈ రోజు చేస్తున్నారు. అంటే అక్కడక్కడ అడపదడప ఏదో చిల్లర ఇది జరగచ్చు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే స్థాపించారో ఒక వ్యవస్థని,
రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా, దేశాలు దాటించే స్థాయిలో, అంటే మన రేషన్ బియ్యాన్ని దేశాలు దాటించే స్థాయిలో ఆయన ఏదైతే వ్యవస్థని నెలకొల్పారో ఆ వ్యవస్థ తాలూకా మూలాల్ని ఈ రోజు నిలువరించారు మనోహర్ గారు, అలాగే పౌర సరఫరాల శాఖ. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ రోజు రేషన్ బియ్యం ఏదైతే ఉందో, ఆ రేషన్ బియ్యం ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో వండుకొని తింటున్నారు. అవి ఎక్కడా కూడా తరలించట్లేదు. అయితే రాష్ట్రం అంతా నేను మీకు చెప్తున్నది అదేనండి. ఇప్పుడు నాకు రేషన్ బియ్యం తినాలని లేదు, నా పక్కింటి వాళ్ళకి ఇచ్చుకుంటాను, అలాంటివి జరుగుతాయి. కానీ చంద్రశేఖర్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టుగా రేషన్ బియ్యం అనేది డీలర్ షాప్, అంటే రేషన్ షాప్ కూడా రాకుండా నేరుగా ఎవరైతే దళారీలు ఉన్నారో ఆ దళారీలకు వెళ్ళిపోయే పరిస్థితి లేదండి. లారీలు గొడవలకు చేరిపోయే పరిస్థితి లేదండి. లారీలు పోర్టుకు చేరిపోయే పరిస్థితి లేదండి. కంటైనర్లతో వెళ్ళిపోయేవండి. అప్పుడు జరిగిన పరిస్థితులు జనాలకు కూడా తెలుసు. రేషన్ అంటే లబ్ధిదారుడి వరకు కాదు, కనీసం రేషన్ షాప్ కూడా వచ్చేది కాదు. నేరుగా ఏదైతే ప్రభుత్వ గిడ్డంగులు ఉన్నాయో ప్రభుత్వ గిడ్డంగి నుంచి నేరుగా పోర్టుకి వెళ్ళిపోయే పరిస్థితి. హైవేలోనే మొత్తం మార్పులు చేర్పులు. ఒక చిన్న లారీతో హైవే మీదకి వస్తే హైవే పక్కన ఎక్కడో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో వెళ్ళిపోయి ఓ పెద్ద కంటైనర్లోకి మార్పు చేయడం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారనేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఈరోజు చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఇప్పుడు నాకు రేషన్ బియ్యం పడట్లేదు, లేకపోతే నాకు నచ్చలేదు, నేను వేరే బియ్యం తింటాను అనుకున్నప్పుడు నేను పక్కింటి వాళ్ళకి ఇచ్చుకోవడం అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఇంత పెద్ద వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా అంత ఘోరమైన పరిస్థితులు అయితే ఈ రోజు లేదు. అలాగే బాబు గారు ఇప్పుడు గతంలో ఆయన గురించి మాట్లాడారు. మీకు చెప్పాలండి, రేషన్ బియ్యం నాణ్యత చెప్పాలి. మరి ఆయన చేసిన స్మగ్లింగ్ ఏం బయటికి తీశారంట? 1,000 కోట్లు సంపాదించాడు, కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకొని స్మగ్లింగ్ చేశాడు, అరాచకాలు చేశాడు, అక్రమాలు చేశారని ఆయన గురించి మాట్లాడారు కదా. మరి అవి ఏమి వెలికి తీశారు ఈ 2 ఏళ్లలో అని ఈ అందరూ అడుగుతూ ఉన్నారు, ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో నేను అడిగితే మీరు రెడ్డి చెప్పరు అనుకోండి సార్. మనం కొన్ని దొంగతనాన్ని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే దొరుకుతారు. ఈ రేషన్ స్మగ్లింగ్ అనేది, నాకు ఒక రైస్ మిల్ ఉంది, ఓకే, నాకు ఆ ప్రాసెస్ అనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది. సో దాన్ని ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే సరఫరా చేస్తున్నారో అప్పుడు పట్టుకుంటుంటే దొరుకుతారు తప్పితే అయిపోయిన తర్వాత మనం వాళ్ళు పట్టుకోలేము. అయితే వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ మీద 3rd డిగ్రీ ఉపయోగించి నిజాలు బయటికి ఎక్కించాలి. ఈ రెండోది జరిగితే మన రాజకీయ కక్షలు అంటారు. సో తప్పనిసరిగా దొంగ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు. అతనుకున్న బుద్ధి మారదు. రేపొద్దున్న అధికారంలోకి వచ్చేస్తాం అనుకోవడం వాళ్ళకి కళ. డెఫినెట్ గా వాళ్ళకి ఆదాయం కావాలంటే తప్పు చేయాలి. తప్పు చేయకుండా వాళ్ళ ఆదాయం సంపాదించలేరు. సార్ వీళ్ళందరూ కూడా ఏమి స్వాతంత్ర పోరాటం చేసో లేకపోతే ప్రజల కోసం యుద్ధాలు చేసో జైలుకి వెళ్ళట్లేదు, లేకపోతే కేసులు పడట్లేదు. వీళ్ళ మీద తప్పులు చేసి అవినీతులు చేసి హత్యలు చేసి వీళ్ళ మీద కేసులు పడుతున్నాయి. తప్పనిసరిగా ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది, అనుభవిస్తారు కూడా. ప్రజలు కూడా అదే కాంక్షిస్తున్నారు. కానీ ప్రజలకి ఈ రోజు అత్యవసరంగా కావాల్సింది ఏంటి? అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాలు, అలాగే కనీస మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఇన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ఎవరు చేశారంటే ఎవరికి గుర్తులేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుండదేమో, ఆ శాఖ నిర్వహించిన మంత్రికి కూడా గుర్తులేదేమో. ఓకే బాబు గారు 1 by 1 మాట్లాడదాం. బాబు గారు 1 by 1 మాట్లాడదాం.